వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారండి కొంతమంది. మిమ్మల్ని స్పైయింగ్ చేస్తూ మీ థాట్స్ని, మీరు పనిచేసే పనుల్ని, ఆలోచనల్ని మ్యానిపులేట్ చేసి ఫాల్స్ ప్రూఫ్లు తయారు చేసి మిమ్మల్ని ఎందులోనే ఇరికించాలని చూస్తున్నారంట. ఎవరు వాళ్ళు, ఎందుకు, ఈ విషయంలో ఏంజిల్ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటో చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను రెగ్యులర్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఎప్పటికప్పుడు మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. ఓకేనా? పేజ్ ఆఫ్ వాండ్స్, ఏజ్ ఆఫ్ స్వార్డ్స్ రివర్స్ అండి. ఎవరో నిజాలు దాచడానికి అవకాశంగా తీసుకోవడం చూస్తున్నారంట. పెట్టుబడి లాభాలు వస్తాయని మిస్ చేయాలని చూస్తున్నారు, కానీ మిస్ చేయలేకపోతున్నారు. అందుకని చెప్పి మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారంట వాళ్ళు. ఎవరు వాళ్ళు ఏంజిల్? మీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళండి. ఆల్రెడీ ఇంతకుముందు బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు, చాలా వరకు రిలేషన్లో ఉన్న వాళ్ళు ఎక్స్ పార్ట్నర్ అండి. ఎక్స్ పార్ట్నర్ మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు. అండ్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో, ఏదైతే పని చేస్తున్నారో, ఏదైతే లెర్నింగ్ చేస్తున్నారో ప్రజెంట్, అది వాళ్ళకి నచ్చట్లేదు. సో ఆ మనీ ద్వారా మీరు ఇంకా హ్యాపీగా ఉన్నారని చెప్పి వాళ్ళు అలా చేస్తున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంజిల్. దాన్ని కట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఎంత మనీ ఇచ్చి స్పైయింగ్ చేసినా సరే బ్యాక్ స్టాంప్ వేయలేకపోతున్నారు. మీ బ్యాలెన్స్ని రివర్స్ చేయాలని చెప్పి కట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ కట్ చేయలేకపోతున్నారు. ఇంకా చెప్పండి ఏంజిల్. వాళ్ళు మీ మీద కొన్ని డార్క్ ఎనర్జీస్ కూడా వాడుతున్నారంటే అది వాళ్ళకే రివర్స్ అయిపోయింది. జనరల్గా మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే ఇలాంటివి మనకి పట్టవండి. 99% పట్టవు. ఓకేనా? అప్పి వాళ్ళ కర్మ కాలితే మీ కలువ ప్రొటెక్ట్ చేయడానికి మీ దేవుడు ఉన్నాడు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఊరుకోరు. సో ఆయన కాపాడేస్తారు కదా. ఏంజల్, ఇంకా ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్తాం అనుకుంటున్నారు? న్యూ విజన్. మీ లైఫ్లో ఇంకో కొత్త పాత్ అనేది మీకు కనిపిస్తుందంటండి. అండ్ ఆ పాత్ నుంచి మిమ్మల్ని కంట్రోల్ చేయాలని, కండిషనింగ్ చేయాలని చూస్తున్నారంట. మందులో ఉండేలా చేయాలి, ఎలాన్నా సైలెన్స్ చేసేయాలి, ఎదగకూడదు మనకంట అని అనుకుంటున్నారంట. మిమ్మల్ని స్లో డౌన్ చేసేయాలి అనుకుంటున్నారంట. ఒక బంటు మీరు చేస్తున్న పనిని ఆపేసి మిమ్మల్ని స్లో డౌన్ చేయాలి అని అనుకుంటున్నారంట. కానీ జరగదండి. మీకు డివైన్ సపోర్ట్ ఉంది, మీ డివైన్ గైడెన్స్ ఉంది. సో అది జరగదు. క్రియేటివిటీ, ఇంకా క్రియేటివ్ థాట్స్, క్రియేటివ్ పాస్ అనేవి మీకు కనిపిస్తాయి. మీరు చేస్తున్న పనులని ఇంకా కొత్తగా చేయడానికి ఆలోచిస్తూ ఉండండి. ఓకేనా? అండ్ అడ్వెంచర్. మీ లైఫ్లో చాలా అడ్వెంచర్స్ చేస్తారండి. మీరు మీ లైఫ్ని చేంజ్ చేసుకోగలుగుతారు. మీ లైఫే కాదు, మొత్తం మీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చేంజ్ చేయగల సత్తా మీకుంది. అండ్ న్యూ బిగినింగ్ స్టార్ట్ అండి. మీ లైఫ్లో కొత్త దాని గురించి ఏదో స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారంటే స్టార్ట్ చేసేయండి. అండ్ ఐసోలేషన్లో ఉంచాలి, మీరు స్టక్ అయిపోయేలా ఉంచాలి అని చూస్తున్నారంట మీ చుట్టుపక్కల వాళ్ళు. సో మీ ఇన్నోసెన్స్ని, మీరు అందరినీ నమ్మేయడము, వాళ్ళు చెప్తున్న మాటలు వినడం, సైలెంట్గా ఉండడం చూసి అది అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు మీతో ఒక ఆట ఆడుకోవాలనుకుంటున్నారంట. మీరు అలా చూపించాలి, మీరు అనుకున్నంత అమాయకులు అయితే కాదు అని. ఓకేనా? మీకు ఈ పాటికి వాళ్ళు ఏంటి, ఎలా ఆలోచిస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు అనేసి మీకు అర్థమైపోయింది. సో వాళ్ళు మీతో కంపేర్ చేసుకుంటున్నారు. మీరు పోటీ వాళ్ళకి, ఇగో మీరు ఇలా పచ్చగా ఉంటే వాళ్ళు ఇలా ఉన్నారు కదా అని అనుకుంటున్నారంట వాళ్ళు. మీరు చాలా ఆర్డినరీగా ఉన్నారండి, చాలా ఆర్డినరీ. అంటే ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత స్కిల్స్ ఉన్నా కూడా, మీ దగ్గర ఎంత ఉన్నా కూడా మీరు చూపించుకోవట్లేదు. సింపుల్గా, చాలా కూల్గా, ఎవరు వచ్చినా కూడా మంచిగా నవ్వుతూ మాట్లాడుతూ ఏది లేకుండా ఇన్నోసెంట్గా ఉన్నారు మీరు. సో వాళ్ళేమో ఇలా పిచ్చిగా ఉన్నట్టుగా వాళ్ళు కనిపిస్తుంది. సో వాళ్ళు మీరు కంపేర్ చేసుకుంటుంటే వాళ్ళు ఎక్కడ అసలు ఫ్రేమ్లో కూడా లేరనమాట. అది వాళ్ళ బాధ. అందుకే అవకాశాలు అన్నీ వెతుక్కుంటున్నారంట. మీ వెనకాల పాలిటిక్స్ చేస్తున్నారంట వాళ్ళు. పాలిటిక్స్ ముందో మాట వెనుకో మాట అనుకుంటా వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారంట. చూసుకోండి, ఎవరి మాటలు విని మిమ్మల్ని కింద పడేయాలని చెప్పంటండి. ఎవరి మాటలు విని మీరు ఎవరితోని గొడవలు గట్టి వెళ్ళొద్దు. అవునా అలాగా అనేసి ఊరుకోండి అంతే. ఇంకో మాట కూడా అనద్దు. మళ్ళీ మీరు ఏదన్నా మాట అంటే తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర చెప్తారు వాళ్ళు. ఓకేనా?
మన ఏంజల్ మీకు ఈ విషయంలో ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ హైయర్ సెల్ఫ్ చెప్పండి, మన కలెక్టివ్కి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. అన్లైక్లీ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ పర్సన్ విషయంలో అది కరెక్ట్ కాదండి. అండ్ సక్సెస్, మీ లైఫ్లో సక్సెస్ అనేది మీకోసం వెయిట్ చేస్తూ ఉంది. సో ఎవరి గురించి మీరు ఆలోచించొద్దు. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి టైం ఇస్తూ వాళ్ళ గురించి మీరు ఆలోచించొద్దు. ఇఫ్ యూ బిలీవ్, మిమ్మల్ని మీరు నమ్మండి, మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న ప్లేస్లో అనుకున్న పొజిషన్లో ఉంటారు. వెరీ నియర్ ఫ్యూచర్లో మీరు ఎప్పుడు జరుగుతుంది ఏంటని అడిగి ఉంటే, ఏదైనా క్వశ్చన్ లేదా ఏదైనా మీరు మీ మనసులో అనుకొని ఉంటే దానికి ఏంజల్ ఇచ్చే ఆన్సర్ అండి, ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీరు అనుకుంది జరుగుతుంది. దేని గురించి అయినా వెయిట్ చేస్తూ ఉంటే, యూట్యూబ్ చేసుకున్న వాళ్ళు మానిటైజేషన్ కోసం వెయిట్ చేస్తుంటే, లేదంటే ఏదైనా జాబ్ అప్లికేషన్ పెట్టి కన్ఫర్మేషన్ కోసం చూస్తుంటే, ఇంటర్వ్యూ అయిపోయిన వాళ్ళు సెలెక్ట్ అయ్యామా లేదన్నా చూస్తుంటే, లేదంటే ఏదన్నా కొనుక్కుందామని ఏదైనా డబ్బులు రావాలని ఎదురు చూస్తుంటే, ఇన్ ద నియర్ ఫ్యూచర్లో వీడియో చూసిన అరగంట కావచ్చు, 5 నిమిషాలు కావచ్చు, నియర్ ఫ్యూచర్లోనే మీకు క్లారిటీ, మీకు ఒక ఆన్సర్ అనేది వస్తుంది అని చెప్తున్నారండి. నో నీడ్ టు వరీ. అసలు మీరు దేనికి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీ వెనకాల మీ కంట్రోల్లో లేని అన్నీ కూడా డివైన్ అనేది చూసుకుంటుంది. డివైన్ కంట్రోల్ చేస్తుంది వాటిని. సో మీ పని మీరు చేసుకుంటూ ఉండండి, జాలీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా, మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్. ఎక్కువగా మిమ్మల్ని మీరు కేర్ చేస్తూ ఉండండి. యోగా చేసే వాళ్ళు యోగా చేయండి. అండ్ మార్నింగ్ నిద్ర లేవగానే ఒక గ్లాస్ వాటర్ తాగండి. దానివల్ల ఏంటంటే డే అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది. ఎవరైనా ఎక్సర్సైజెస్ కానీ వార్మప్స్ కానీ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చేయండి. ఓకేనా, ఏది కూడా స్టాప్ చేయొద్దు. అబండెన్స్, మనీ కూడా వస్తుందంటండి. ఎవరైనా మనీ గురించి ఆలోచిస్తుంటే వస్తుందా రాదా, డబ్బులు వస్తాయా లేదా, ల్యాండ్ అమ్ముడవుతుందా లేదా, లేదా మనకు రావాల్సిన డబ్బులు వస్తాయా లేదా, నేను అనుకున్నన్ని డబ్బులు వస్తాయా లేదా అని అనుకుంటే వస్తాయంటండి ఖచ్చితంగా. పింక్ ఈజ్ అంటే ఇది కదలిక లేనిది, ఏదైనా లైఫ్లో కదలిక లేని దాని గురించి, అంటే మీ లైఫ్లో మంచిది కాంది గురించి ఈ వీడియోలో చూసేవాళ్ళు ఎవరో ఉన్నారండి. రీజన్ అవుట్ అయిన వాళ్ళు చూడండి. ఓకేనా, ఒక గ్రీన్ కలర్లో ఉన్నవాడిని ఇంకో కలర్లో చూపించడం జరగదు. ఒక విధంగా వెళ్తున్న వాళ్ళని ఇంకో రూపంలో చూపించడం జరగదు. ఆ ఒరిజినాలిటీ అనేది ఈరోజు కాకపోయినా ఇంకో రోజైనా తెలిసిపోతుంది. ఓకేనా, సో మనం గబుక్కుని ఇది పర్టికులర్ మెసేజ్ అండి ఒకరికి. ఓకేనా, రీకన్సిడర్. మీరు ఎవరినైనా ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకున్నా, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నా, ఓకేనా, రీకన్సిడర్ చేయండి. మళ్ళీ ఇంకోసారి ఆలోచించండి, అది మీకు అంత మంచిది కాదు. ఏదేమైనా సరే అసర్టివ్గా ఉండండి. ఓకేనా, రెడీగా ఉండండి, మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండండి. ద సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. మీకు ఇప్పుడు కొంచెం ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్స్ ఉన్నా, ఏంటి ఎలాగా టైంకి ఎలాగా అని ఆలోచిస్తూ ఏదన్నా దేని గురించి అన్నా ఉంటే ఏంజల్ మీకు ఇచ్చే ఆన్సర్ అండి, మీ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, మీ మదర్ హెల్త్ కానీ మీ చైల్డ్ హెల్త్ కానీ ఏంటని ఆలోచిస్తుంటే, లేదా మీ పెద్దవాళ్ళ గురించి దేని గురించి అయినా ఆలోచిస్తుంటే, ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఉండుంటే ఖచ్చితంగా సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అవుతుంది. సిచ్యువేషన్ మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. మీరు వెతుకుతున్న ప్రతి దానికి మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకేనా, మీరు దేని గురించి ఆలోచించక్కర్లేదు. మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వాళ్ళే బోర్లా పడతారు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.